చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తూ, అరెస్టు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మరొక పక్కేమో పేదవాడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండటం, ఒక పక్క దాడులు, ప్రశ్నించేటటువంటి గొంతును అడ్డుకోవటం, మరొక పక్క ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థలు ఉంటాయో ఇవాళ చూస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో పేదవాడి చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి పేదవాడి చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో నాడు నేడు ద్వారా ఈ రాష్ట్రంలో 15,000కు పైగా ప్రభుత్వ బడులను మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద ఎత్తున నిధులు సేకరించి పిల్లలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ బోధన కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, కార్పొరేట్ విద్యాలయాలతో పోటీ పడేటటువంటి విధంగా తీర్చిదిద్దితే ఇవాళ ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నిటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ, మరొక పక్కేమో వైద్య విద్యకు సంబంధించినటువంటిది మెడికల్ కాలేజీలని ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా, ఎప్పుడు చేయలేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇవాళ ఏకంగా అన్నిటిని కూడా పేదవాడికి వైద్య విద్యని దూరం చేసేటటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి ప్రైవేటు పరం చేయటం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కావచ్చు, ₹1 కోటి 2 కోట్లు పెట్టి చదువుకునేటటువంటి స్తోమత ఉందా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.